ఒక సిఎస్ఆర్ బాధ్యతగా హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ శ్రీనాథ్ బాబు అండ్ సునీల్ గారు మనకు చాలా హెల్ప్ చేశారు ఈ ట్రాన్స్ఫర్మేషన్లో. చాలా అంటే 2 సంవత్సరంలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావడం జరిగింది. మనము 3 సంవత్సరంలో 2021-22కి మనము 2329 కోటి రూపాయలు ఉన్న నష్టానికి మనము 1986కి తీసుకురావడం జరిగింది. మనము లాస్ట్ ఇయర్ 2022-23లో అది ఇంకా తగ్గి 672 క్రోర్స్కి తీసుకోవడం జరిగింది. ఈ నవంబర్ దాకా మన లాస్ కూడా 115 కోటికి రావడం జరిగింది. ఇదంతా మన సిబ్బంది, డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్ మొత్తం మన ఆఫీసర్స్కి దక్కుతుంది అని చెప్పుకోవడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఒక వాళ్ళందరి కృషి వల్ల ఈ సంవత్సరము మనము డెఫినెట్లీ మన సంస్థ లాభాలకు వస్తుంది. డెఫినెట్లీ విల్ బ్రేక్ ఈవెన్ అండ్ ఇట్ విల్ బి హిస్టారికల్ అకేషన్ ఫర్ ది టీఎస్ఆర్సీ మేనేజ్మెంట్. ముఖ్యంగా గత 20 సంవత్సరంలో చాలా నష్టం అనుభవించిన సంస్థ ఈ సంవత్సరము మనకు లాభం వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. డెఫినెట్లీ విల్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ ది అండ్ విల్ డెఫినెట్లీ బికమ్ గ్రీన్ ఇన్ దిస్ ఇయర్. అదేవిధంగా మన డ్రైవర్స్ దాదాపు 77% సిబ్బందిలో మన డ్రైవర్స్, కండక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఉంది. ఈ ఒక టీఎస్ఆర్సీ ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళ కృషి చాలా అంటే చాలా ఉంది. సార్ మీకు అందరు కూడా తెలుసు, మన ట్రాఫిక్ కావచ్చు, జిల్లాలో కూడా చాలా ట్రాఫిక్ పెరిగింది. అలాంటి ట్రాఫిక్లో మన డ్రైవర్స్ అదేవిధంగా మన ప్రజలు కూడా ఎక్కువ తిరుగుతున్నారు. అలాంటి సమయంలో మన డ్రైవర్స్, కండక్టర్స్ చాలా అంటే చాలా కృషి చేస్తున్నారు. ఈ ఒక ట్రాఫిక్లో డ్రైవ్ చేయడమే ఒక పెద్ద సాహసం అనుకోవచ్చు. అందుకు వాళ్ళందరూ కూడా నేను డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా నేను పేరుగా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మనము 2 సంవత్సరంలో మనము 770 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు 100 బస్సెస్ ఈరోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతరకు కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఆల్రెడీ మన దగ్గర ఒక 75 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. ఇంకా మనము జీసీసీ మోడల్లో మనము 150 బస్సెస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో 675 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్లో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనము వచ్చే రోజు కూడా మనము ప్రభుత్వం సహకారంతో ఇంకా మనం బస్ కొనాలనుకున్నాను. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ సీఎం అండ్ ద డెప్యూటీ సీఎం అండ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టు ప్లీజ్ అలాట్ us funds to purchase 2106 buses which we have already projected in this budget. అదేవిధంగా మనము మన ఎంప్లాయీస్ కోసము, ప్రజల కోసం కూడా అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది సార్. ఒక సంతోషకరం విషయం అంటే గత 2 సంవత్సరంలో మన సిబ్బందికి యాజమాన్యం ఫస్ట్ డేనే మనం జీతం ఇవ్వడం జరుగుతుంది సార్. అంతకుముందు చాలా రోజు తర్వాత జీతం వచ్చేది. ఇప్పుడు యాజమాన్యం తీసుకున్న తర్వాత ఫస్ట్ డేకే మనము జీతం ఇవ్వడం జరుగుతుంది. మన గ్రాండ్ హెల్త్ చెకప్ కింద 50,000 మందికి మనం హెల్త్ చెకప్ చేయడం జరిగింది. అందరు కూడా ట్రైనింగ్ లేదు సార్. 50,000 మందికి ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక నెలలో అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దగలిగాం సార్. అక్కడ మనం ఐసీయూ, ఈఆర్, డయాలసిస్ యూనిట్, 4 ఓటీస్, అదేవిధంగా మన ఆల్మోస్ట్ మన 1500 మంది ఓపీ అక్కడ నడుస్తుంటుంది సార్. ఈ స్కీమ్ మన అక్కడ హాస్పిటల్ కూడా మన పేరెంట్స్ కూడా మనము ఈ ట్రీట్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంతకుముందు రెఫరల్ కాస్ట్ 6 కోట్ల రూపాయలు ఉంటే అది మనము 1.5 కోటికి మనము తగ్గించగలిగాం సార్. ఇది మన యాజమాన్యానికి బాగా అంటే బాగా సేవింగ్ కావడం జరిగింది. మనము యాజమాన్య తరఫు నుంచి కూడా పెండింగ్లో ఉన్న 9 డిఏస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకు ఆల్మోస్ట్ మన ఎంప్లాయీస్కి 10,000 దాకా జీతం కూడా పెరగడం జరిగింది ప్రతి నెల. అదేవిధంగా పబ్లిక్ కోసము మనము ఫ్రీ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడ కూడా లేదు సార్ దేశంలో. ఇక్కడ మాత్రం టీఎస్ఆర్టీసీలో మాత్రము అన్ని బస్ స్టాండ్లో మనం ఫ్రీ టాయిలెట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మనము ఫ్యాన్స్, లైటింగు దాదాపు 250 కోట్ల రూపాయల దాకా మనము ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా డెఫినెట్లీ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలు బాగా పెరిగారు సార్. వాళ్ళ కోసం కూడా మనము యాజమాన్య తరఫు నుంచి కూడా ఇంకా మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కూడా కట్టించడానికి కూడా మనము కృషి చేయడం జరుగుతుంది. ఈ ఒక ట్రాన్స్ఫార్మేషన్లో మన బ్యాంకర్స్ అయిన యూబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మనకు మన డీజీపీ తెలంగాణ, మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారు, వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి నేను
నేను ఐఎమ్ సీయింగ్ పర్సనలీ సార్, మన డ్రైవర్స్ కండక్టర్ సిబ్బంది బాగా కష్టపడుతున్నారు సార్. మీ ఒక ఎదురు చూస్తున్నారు సార్. డెఫినెట్లీ దే ఆర్ లుకింగ్ ఈగర్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ది గవర్నమెంట్ సపోర్ట్ సార్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ రిగార్డింగ్ ది మనము కావాల్సిన వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను సార్. సార్, నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, మన సిబ్బంది తరఫు నుంచి ఐ అష్యూర్ యూ సార్ దట్ ది మేనేజ్మెంట్ విల్ కంటిన్యూస్లీ వర్క్ హార్డ్. అండ్ మీరు అనుకున్నట్లు మహాలక్ష్మి స్కీమ్ని, ఒక ప్రజా రవాణా వ్యవస్థని తెలంగాణలో మొత్తం ఒక ఇంప్రూవ్ చేయడానికి, ఒక మంచి పేరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు మొత్తం అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ విల్ మేక్ దిస్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్ సార్. సో అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చేసిన మన ఆనరబుల్ సీఎం సార్కి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ. గౌరవశ్రీ కెఎస్ శ్రీనివాసరావు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ అండ్ బి వారిని సందేశం ఇవ్వవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సభకు నమస్కారం సార్. ఒక్క నిమిషమే తెలియజేస్తాను. మహాలక్ష్మి పథకము డిసెంబర్ 9వ తారీఖు మీరు ప్రకటించిన 40 గంటల్లోనే మొత్తం ఆర్టీసీ సంస్థ రాష్ట్రమంతా కూడా సన్నద్ధమై అన్ని చోట్ల కూడా మనము మధ్యాహ్నం సమయంలో ప్రారంభించుకోగలిగాము. ఆ పథకం ప్రారంభించిన తర్వాత గొప్ప సక్సెస్ ఏమిటంటే రోజుకు 9 లక్షలకు పైబడి స్త్రీలు అదనంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు సార్. ఈ పథకం వల్ల మనము ఎంత విజయం సాధించామన్న దానికి ఇది ఒక మచ్చు తునక సార్. అదేవిధంగానే ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థకు ఈ ప్రోగ్రాం వల్ల మాకు సుమారుగా 475 కోట్ల వరకు జనవరి 31 వరకు మాకు ఖర్చు అయితే 507 కోట్ల రూపాయలు మనకు నిధులు విడుదల చేయడం జరిగింది సార్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, ఇన్ని లక్షల మంది, రోజుకు 55 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఇంతవరకు మహాలక్ష్మి పథకం వల్ల అదనపు పనిభారం పడినా కూడా డ్రైవర్లు, కండక్టర్లు నిర్విరామంగా కృషి చేస్తూ ఎక్కడ కూడా ఒక్క యాక్సిడెంట్ కానీ ఇతరత్ర ఇన్సిడెంట్స్ కానీ ఏవి కూడా మనకు మచ్చ తీసుకొని వచ్చేటువంటి పనులు ఏవి కూడా జరగలేదు సార్. భగవంతుని కృతజ్ఞతలు. అదేవిధంగా డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ కూడా వాళ్ళ శ్రమకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క కష్టాన్ని తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీకు విన్నవిస్తున్నాను సార్. సెలవు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా మనం చేసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పల్లె పల్లెకు పోవాలనే ఆలోచనతో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా, ప్రజల పేరు మీద జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండీగా ఉండి 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి అనుకుని తెలంగాణ ఉద్యమంలో నై చలేగా బస్క పయ్యా, నై చలేగా ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాననేటువంటి ఒక ఆశీర్వాదం ఇచ్చినారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, మా జిల్లా ముద్దుబిడ్డ సోదరుడు శ్రీధర్ బాబు గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా మేమందరం ముద్దుగా పిలుచుకునే జగదేక వీరుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈ సంస్థకు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా అక్క మా అందరికి ఎప్పుడు కూడా తోబుట్టుగా సంస్థ ప్రగతిని కోరుకొని
పేద ప్రజల జీవితాల్లో లైఫ్ లైన్ దేశంలో రైల్వే అయితే ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఈ రాష్ట్రంలో అటువంటి బస్సుకు సహకారం అందించడం చేసినటువంటి సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఐలే యాదవ్ గారు, అదేవిధంగా అభిషేక్ అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, కార్పొరేట్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించినంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఈరోజు గతంలో సరైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలో 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఒకటి, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. వాళ్ళ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత అనేటువంటి విధంగా వారిని విజ్ఞప్తి చేసినాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశానికి సంబంధించి తప్పకుండా మనందరికి కూడా ఒక ఆశీర్వచనమైనటువంటి ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీ మీరు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఎండి గారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో కార్గో సేవలు కావచ్చు, ఉన్నటువంటి ఆస్తుల యొక్క వ్యాపార రంగంలో అభివృద్ధి చేసుకునే అంశం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంకా ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, రాబోయే కాలంలో ఆర్టీసీ స్వయంగా తన కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా ప్రణాళిక ముందు చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ సహకారంతో దాన్ని కూడా ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో సాధిస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, తప్పకుండా అక్కా చెల్లెళ్లకు సంబంధించిన ప్రయాణ రవాణా సౌకర్యం పెరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో నూతనంగా బస్సుల డిమాండ్ పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నూతన బస్సులు కొనుగోలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు నడపడానికి అవసరమైనటువంటి సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కావచ్చు, తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ ఆదేశం మేరకు మేడారం జాతరకు సంబంధించి 6000 బస్సులను ఏర్పాటు చేసి 51 కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఆ అడవి బిడ్డలైన దేవతల దర్శనానికి అన్ని రకాల సౌకర్యాలు మొన్న నేను గౌరవ మంత్రి సీతక్క గారు కూడా స్వయంగా సిబ్బంది ఎండి గారితో అందరం కూడా పోయి ఏర్పాట్లు చూసి వచ్చాం. అక్కడ మీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నటువంటి మాట కూడా చెప్పడానికి సంతోషంగా భావిస్తూ, భవిష్యత్తులో మీ ఆదేశం మేరకు ఇప్పటికే కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ కారుణ్య నియామకాలు పెండింగ్ లో ఉండి కరోనా ఇతరత్ర కారణాల వల్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కొనసాగించబోతోంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం వేస్తూ, కార్గో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి అన్ని రకాల సహకారం అందిస్తా ఉన్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ, ప్రజలకు ఇప్పుడు కూడా లైఫ్ లైన్లుగా ఉపయోగపడేటువంటి సంస్థలు. ఇప్పటికే మనం వివిధ రకాల రాయితీలు కూడా ఇస్తా ఉన్నాం చాలా మందికి. వాటితో పాటుగా ఈరోజు దేశం మొత్తం గర్వించే విధంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తే 60 రోజుల కాలంలోనే 15 కోట్ల మంది పైన నా అక్క చెల్లెళ్ళు అంటే 15 కోట్ల ట్రిప్పులు వాళ్ళు వినియోగించుకున్నారనే మాట జీరో టికెట్ ద్వారా ఆ విషయాన్ని తమ ముందు ఆర్టీసీ కుటుంబంగా ఒక్కసారి
మీ ఈ కార్యక్రమం తీసుకున్నందుకు అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కూడా ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుతూ ఈ భవిష్యత్తు కార్యక్రమం లోపల తమరి ఆశీస్సులు, ఆలోచన ఆర్టీసీ గ్రామాన పోయే విధంగా మరి ఇంకా ముందుకు పోయేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని వారి విశేష సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. సభాధ్యక్షులు, గౌరవ రవాణా శాఖ మార్చులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, మరో మంత్రివర్యులు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మార్చులు సీతక్క గారికి, మరో మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మార్చులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, శాసనసభ్యులు సత్యం గారికి, శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారికి, మాతో పాటు శాసనసభకు పోటీ చేసినటువంటి విజయారెడ్డి గారికి, అట్లాగే మరో శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి గారికి, మరో శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి, శాసనసభ్యులు జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, ఆర్టీసీ బాగా ఉండాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 100 బస్సులు, నూతన బస్సులు ఆర్టీసీ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవటం అంటే నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత, ఓ దశాబ్ద కాలం తర్వాత, ఈ దశాబ్ద కాలం మొత్తం కూడా మాకు తెలుసు ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చేశారో వాళ్ళ అస్తిత్వం కోసం. ఈ ఆర్టీసీ ఉంటుందా, ఆర్టీసీని ఎత్తేస్తారా, ఆర్టీసీ వాళ్ళకి జీతాలు వస్తాయా అని అనేక రకాలైనటువంటి ఆందోళనలో ఉండి మీరు చేసినటువంటి సమ్మె చారిత్రాత్మకమైనటువంటి సమ్మె అది. అటువంటి సమ్మెను కూడా ప్రజాస్వామ్యయుతంగా మీరు చేసినటువంటి సమ్మెని ఉక్కుపాదంతో అనగదొక్కి అసలు ఇక్కడ స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి వాళ్ళ హక్కులు కానీ ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా అది.
మీ అందరికీ తెలిసిందే. మహాలక్ష్మి అనేటువంటి పథకం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా మేము 6 గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీగా దీన్ని ప్రకటించాం. ప్రకటించడమే కాదు, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. చేపట్టడమే కాదు, దాదాపు 15.5 కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే గత ప్రభుత్వాల్లాగా హామీలు ఇచ్చి ఉచితంగా మేము తిప్పి ఆ భారం అంతా ఆర్టీసీ మీద వేసేటువంటి పరిస్థితిలో మేము చేయలేదు. ఈ 15 కోట్లన్నర జీరో టికెట్లకు సంబంధించినటువంటి టికెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తా ఉన్నాం. 15.5 కోట్ల సార్లు బస్ ఎక్కి మీ దగ్గర అన్ని సార్లు టికెట్లు కొనే వాళ్ళు దగ్గర నుంచి ఒకటే దగ్గర నుంచి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బుని మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఖజానాకి అందిస్తా ఉన్నాం. చాలా సింప్లిఫై చేసి మేము చేసే ఈ కార్యక్రమం వల్ల ఓ పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, మరొక పక్క ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫుల్గా పోయినటువంటి బస్సులు, 50% ఆక్యుపెన్సీతో పోతున్నటువంటి బస్సులు, 50% తక్కువతో పోతున్నటువంటి బస్సులకు కూడా ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రతి బస్సు నిండుగా, ఈరోజు నిండుగా ప్రతి బస్సు రాష్ట్రంలో తిరుగుతాం. ఆ నిండుగా తిరగటం వల్ల ఈ సగం మంది 70% మంది మహిళలు ప్రయాణం చేస్తే వారందరికీ మేము ప్రభుత్వం తరఫున నగదు చెల్లిస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళకి వాళ్ళు టికెట్లు తీసుకొని బస్ ఎక్కుతూ ఉన్నారు. ఈ రెండింటి వల్ల ఆర్టీసీ బస్సు నిండుగా ఫుల్ అయ్యి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వచ్చే దిశలో ఈ పథకం ద్వారా మీరందరూ ఆర్టీసీని నిలబెట్టుకునే కార్యక్రమంలోకి మనం అంతా వచ్చాం. దీనికి నేను నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కలిసి మహాలక్ష్మి పేరు మీద ఈ గ్యారంటీని ప్రకటించినందుకు, ఆ ప్రకటించిన గ్యారంటీకి సంబంధించిన డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్టీసీ చెల్లిస్తున్నందుకు నిజంగా అభినందిస్తూ ఈరోజు ఆర్టీసీ బస్సులో డ్రైవర్లుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళు ఈ ఆర్టీసీ లాభాలతో నడిస్తే, కనీసం నష్టాలు లేకుండానైనా సక్రమంగా నడిస్తే వాళ్ళందరికీ జీతాలు వచ్చేటువంటి పరిస్థితి, ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆర్టీసీని కాపాడుతూ వారందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కలిగిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఏ మహాలక్ష్మి కార్యక్రమాన్ని మేము తీసుకొని ముందుకు పోతా ఉన్నామో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీరు ఇంకా కొత్త బస్సులు కొనాలనేటువంటి ఆలోచన, ఆ కార్యక్రమం భాగంగానే ఆర్టీసీని బాగా బలోపేతం చేయాలనే ఆలోచన, ఇవన్నీ కలిసి మొత్తం యాతావాత ఆర్టీసీ ఈరోజు బలపడుతుంది. దాని మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు లేకపోతే ఆర్టీసీ సంబంధించిన అధికారులు కొన్ని విషయాలు గత ప్రభుత్వంలో చెల్లించాల్సినటువంటి బాండ్లు రూపేణా మీకు రావాల్సిన దాన్ని రానికుండా ఇవ్వకుండా వాళ్ళు అనేక సంవత్సరాలు లాంచిన దాన్ని త్వరగా నిర్ణయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా వారందరికీ వారు చెప్పినటువంటి అంశాలని పరిగణలో తీసుకొని పరిశీలించి ఆర్టీసీ మనది, ఆర్టీసీ మనందరిది, ఈ ఆర్టీసీ తెలంగాణ ప్రజలందరిది.
దీని బలోపేతం తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవటం లాంటిది. అందుకోసమే దీని బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధై పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వాస్తవంగా డిసెంబర్ 9 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ తెలంగాణ మహిళలకు 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించిన రోజు ఒకటైతే, ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించి లేదా పాతది ఇంకా భవిష్యత్తులో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మనం సంస్థను చాలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం లోపల వారి సహకారం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆ యొక్క చిన్న కోరికను తప్పకుండా ఈరోజు కూడా ఒక చారిత్రాత్మక దినంగా వాళ్ళందరికీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంశాన్ని శుభవార్తగా చెప్తారని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్య సందేశాన్ని సంధించగలరని మనవి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫున నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ ఎండి సజ్జనార్ గారు, టిఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఆనాడు ఆ పిలుపుని అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజమంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినారు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి
మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా ఆనాటి ప్రభుత్వం మీతో చర్చలు జరపలేదు. 36 మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె సందర్భంగా చనిపోయినరు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మీ కార్మికుడే ఖమ్మం జిల్లా వాసి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నప్పుడు అతను చావు బతుకుల మధ్యలో ఉంటే ఓవైసీ హాస్పిటల్లో మేమందరం వచ్చి ఆ కార్మికును పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి ఆర్థికంగా లోటు లేదు. ఆర్టీసీ ఉద్యోగం లేకపోయినా బ్రతకగలిగే స్తోమత ఉన్నా వేలాది మంది సహచర కార్మికుల సమస్య పరిష్కారం కావాలి, ఆనాటి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని ఆ కార్మికుడు ప్రాణత్యాగం చేసిండు. అయినా మీ కార్మిక సంఘాలను రద్దు చేసిండ్రు తప్ప కార్మిక సంఘాలతోని ఆనాటి ప్రభుత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేయలేదు. మీ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. నాకు తెలిసి ఆ రోజే మీ సంఘాలను రద్దు చేసి మీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ రోజే మీరు సిద్ధమైనరు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్ళను బస్సు దిగిన వాళ్ళను ప్రతి ఒక్కరిని ఇక ఏమాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈరోజు ప్రజాపాలన రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించరు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఎన్నికల సందర్భంగా మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలందరినీ కూడా ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అని వారు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఎంబడే వారు ఆదేశించారు. 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తే 9 తారీఖు నాడు 48 గంటల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి మీ అధికారులకు మీ ఎండీకి పిలిచి మాట్లాడితే తప్పకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 48 గంటల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఇచ్చిన హామీని మొట్టమొదటి హామీని అమలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులది. ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15,21,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు 1 తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2,90,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అధికారులతో మాట్లాడితే ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినరు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్,
ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 2,90,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటావంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని, లేదు 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు, పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టను దగ్గర ఉంది నగదుకు, నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుటపడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు, నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం. ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గారు ఇంకా 1300 పైచీలకు బస్సులు కొత్తవి కొనాలి, వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో వందలాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి
వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు. నాకు తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు. రూపాయి కూడబెట్టేది గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం ఏమన్నా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వలగొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరం అయితే వాడుకుంటాం. అట్లనే బట్టి గారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొక్కసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళము. మీరందరూ చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి, తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. మాటల తోట మనసుల పూదోట సమగ్ర అభివృద్ధి. అందరూ ఒక్కసారి గట్టిగా 2013లో ప్రకటించినటువంటి బాండ్లకు సంబంధించి ఇప్పుడు 280 కోట్ల రూపాయలని కార్మికుల కొరకు విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒకసారి గట్టిగా, అదేవిధంగా కేబినెట్ మంత్రులకు, శాసనసభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని సభని రిలీజ్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మాటల తోట మనసుల పూదోట సమగ్ర అభివృద్ధి గౌరవ సీఎం గారి సంకల్ప బాట. రాష్ట్ర ప్రజలకు అండగా, అక్క చెల్లెమ్మలకు అండగా, ఆర్టీసీకి అభయ అస్తంగా నిలిచిన గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. టీఎస్ఆర్టీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి స్వహస్తాల మీదుగా సన్మాన కార్యక్రమం. శ్రీ హనీఫ్ గారు, ఫల్క్నామా డిపో డ్రైవర్. శ్రీ హనీఫ్. సయ్యద్ ఆస్రాఫ్, కంటోన్మెంట్ డిపో డ్రైవర్. శ్రీ సిహెచ్ యాదయ్య, రాజేంద్ర నగర్ డిపో కండక్టర్. శ్రీమతి పి కోటేశ్వరమ్మ, హైదరాబాద్ హెచ్యు డిపో. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల స్వహస్తాల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సన్మాన కార్యక్రమం. ఆర్టీసీ సిబ్బంది అంతా ఒక్కసారిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించే విధంగా వారికి అభినందనలు తెలియజేస్తారని మనపూర్వకంగా వేడుకుంటున్నాం.
సయ్యద్ ఆస్రఫ్ కంటోన్మెంట్ డిపో డ్రైవర్, శ్రీ సిహెచ్ యాదయ్య రాజేంద్ర నగర్ డిపో కండక్టర్, శ్రీమతి పి కోటేశ్వరమ్మ హెచ్యు డిపో. థ్యాంక్ యూ సార్. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వహస్తాల మీదుగా పూజా కార్యక్రమం, రిలీజింగ్ ఆఫ్ బెలూన్స్. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంగా దిశగా ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలులో ముందడుగు. మహిళల కోట్ల రూపాయలు ఆదా, అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం. ఈరోజే 100 బస్సుల ఆరంభం, ఇదే కదా విజయపదం. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాం. పూజా కార్యక్రమం తదనంతరం ఆ బస్సులలో ప్రయాణిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర గౌరవ మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు అందరూ కూడా ప్రారంభోత్సవ అనంతరం బస్సులో ప్రయాణించి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తారు. మహాలక్ష్మి పథకం 6 గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి గౌరవ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్, గౌరవ శ్రీమతి డి అనసూయ సీతక్క, గౌరవ పెద్దలందరూ ఇప్పుడు మహాలక్ష్మి పథకం 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది.
సిబ్బంది కుటుంబ సభ్యులంతా కరతాళ ధ్వనులతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్వాగతం పలకగలరని మనవి చేసుకుంటున్నాం. వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం మహాలక్ష్మి పథకం క్రింద మహిళల ఉచిత ప్రయాణం కొరకు మహిళల సౌకర్యార్థం నిమిత్తం ప్రారంభ కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. With the jet engines, did you notice there was nothing official? It was all sources say this, sources say that. Nobody was willing to come on the record. Everything is always in the details, and I can tell you one thing, no matter what happens, nobody is going to give you 100% technology transfer. CAA had nothing to do with Indian Muslims and yet burned the country down for a year. We are looking at a civil war if the government does not handle this properly. These guys, the Congress guys always do. वाजपेयी जी ने बोला था तो वाजपेयी कोई खुदा थे कि उन्होंने बोल दिया था तो जो कुछ उन्होंने बोला हमको फॉलो करना है. BJP is such a nepotistic party, they will never send their biggest vote getter to jail. Mark my words. But I think the BJP, whatever damage it would cause to Rahul Gandhi, it has done. Now Rahul Gandhi's perception amongst the common man has changed. तूने सर्वे किया है? देख भाई, तू 2024 की बात ही भूल जा. You should start thinking of 2034 because तब तक तेरी पार्टी आने वाली नहीं है. Congress will mock BJP leaders, but they will never mock how Mr. Kharge speaks English. There are two dry cleaners in this country. Okay? One dry cleaner, if you go into, your clothes come with the smell of secularism. And the other dry cleaner, you don't come out with clothes. You come out with clothes, but your clothes smell of honesty. Non-corruption. This conversation is going to go down in history. Well, let me give you as the most logical debate on why Modi should come back in 2024. let me give you an answer to that. Remember this podcast. Namaste, Jai Hind, another edition of ANI Podcast with Smita Prakash. Hope you're geared up for some amazing conversation today. My guests today are those who appeared in episode 28, the New Year's Eve episode. Many of you have written in asking me to invite them again. Why? Because of the amazing conversation, the sparkling wit, the humor, but sharp take on affairs both national and international. So here they are today. Sushant Sareen, Anand Ranganathan, Abhijit Iyer Mitra and Tehseen Poonawala. Those familiar with the podcast already know my guests. For those who don't, be ready to be blown out of your minds. Sushant Sareen of the Observer Research Foundation is a security expert. He knows Pakistan like the back of his hand. But not just that, he has a deep insight into security matters. So we will do a deep dive into the Khalistan problem with Sushant. Dr. Anand Ranganathan is a scientist and an author. He has a new book out on Hindus. Anand is on TV on weekdays with his sharp take on politics and more. So today, Anand spars with Tehseen Poonawala, who's a Congress loyalist, speaks favourably for the Gandhi family and has friends across the political divide.
Tehseen's views are respected by all our guests today, including the quirky Abhijit. Love him, hate him, you just can't ignore Abhijit. Defense expert and social media maven who has an opinion on everything, especially food and fashion. Abhijit will add volatility to the conversation today. So today we also have some amazing food which is going to be served during the podcast. You know, food for thought. So those of you who are listening in and not watching this, you might be disturbed a little bit by the munching noises that you hear. So here we have amazing food set out for our guest today. There's samosa to sushi, salad to avocado toast, chips with hummus, flavored popcorns, pita and pakoras. Since we are speaking about Khalistan, we also have timbits. So for our listeners on audio platforms, you'll get to hear some chewing and chipping which goes on during the free-flowing conversations. Thanks guys for coming in. So looking forward to this really amazing conversation. But before we begin... This is the monsoon session of... Monsoon session. And you're the speaker. चंडाल चौकड़ी किथे चौकड़ी 5 है हम लोग 5 है ना 5 है तो फिर स्पीकर हो ना जी बाकी तो चंडाल So this is the new parliament we've entered? Or Yes. Because I thought the old one is... Yeah, ये The new one has more food. ये Sengol का But you know, I'm very disturbed by the level of toxic masculinity in this room. Why? Because Why? Tehseen has come with this showing his cleavage. Yeah, but you know, also these two. I mean, look at this Punju, I'm just like a normal Punjabi bouncer, uncle, yaar. like bouncer uncle at at a Gurgaon. but he's very beating up the guests. Beating up the No, guests. he's cheated. He was supposed to come as Ilan Omar. Yeah, why today. aren't you dressed as Ilan? My tailor didn't get it right, yeah. So that dress ended up looking horrible. Even Ilan's tailor doesn't get it right. Make no mistake. So I But commissioned. how can the tailor go so wrong on suicide belt? That's true. See, I showed him what a suicide belt looks like, so to make that plus that red flowing dress. उसने जानबूझ के नहीं बनाया होगा अरे नहीं यार, उसको- One second, that's a he curtain. screwed it up. It was a curtain down there. कितनी बनाई है So तुमने? I went to Lajpat Nagar and chose curtain fabric because that's what Ilhan told Omar you, wears. it was a curtain. Okay. Yeah. Ilan Hey, that's Jagdish. exactly You went what to I went. I went to Jagdish. Jagdish. Also, you went to Jagdish. ये मरवाएगा. सुनो हमारी अमेरिकन वीजा रिजेक्ट होने वाली है. अरे कुछ नहीं, but he stitched it so badly. NI यार. की नहीं, हमको वीजा नहीं मिल So, रहा है. that's exactly how Ilan Omar dresses. It's stitched Yeah. badly. No, she But why have fits you? it very I'm well. sorry, it's hard to even look at it. Shaved your chest. I mean, I always have my sheaf chest. I'm a metrosexual man. See, at least he's in touch with his feminine side. What's your excuse and your excuse? They aren't. I These don't two are have one, toxic. yeah. don't have a feminine side, for heaven's These sake. two, these see, two. you have are a certain dipping the masculine side which you're not in touch with. So I'll tell you what. For the That's rest of the- this this is outrageous. podcast, I object to this. Okay. for the rest of this podcast, Right. he will be referred to as Angela. She will be referred to as Suzanne, Shanti. Suzanne. Okay. and you will be referred to as Sumit. बिल्कुल नहीं. No, nonsense. By the way, Sumit is my executive assistant. I don't like So Sumit. Sumit. By the way, Sumit is my executive Gee, assistant. that sounds So like she's- Smita gone wrong. She's Yeah, I yeah, agree. Tehsina. Sumit No. Tehina. Hasina. Te Hasina. Hasina. Te Hasina. Tehsina. हाँ ते हसीना, ते हसीना. सुमित, अच्छा चल रहे हैं. Angela यार, तू and चुप रह. Suzanne. And you are, तूने क्या and you are बोला? Ilan. Anand हाँ, start. Anand. Yeah. So can Hasina and Ilan? No, you no. Please don't start. How cool is Oh my Hasina God. and Ilan? No hitting on each other right now. Ilan- Can we So just start in a Behave very yourself. decent You are mood? Dancing all of us So homophobic. Girls, behave yourself. Hasina and Ilan, what is your problem? my problem is ये कुछ बहुत देर से ही wants to say What do you want to something. apologize for? Please tell me. Apologize नहीं यार. Sorry, clarify. I want to clarify, Amrita, कि मैं हिंदी में बोलूं or should I speak in English? Whatever you're comfortable. Speak in Tamil क्योंकि मैं अभी also. बड़ी प्रॉब्लम में फंस गया हूँ. Speak in Tamil also, we have subtitles. But now. Whichever Punjabi and language ensures that your problem Is solved. Is solved. Yeah. No, I'll tell you. We'll put the little better. creepy Subtitles. crawly I did do it in subtitles. Hindi because it was the Hindi bit which was Hindi, No. So I went on this beer and biceps thing. Beer biceps. हाँ. Beer biceps. Ranveer Alabadi. Ranveer Alabadi. And so he was, it's a 2-hour long podcast and, freewheeling conversation. And he says, look, in my circle, when I talk to my Muslim and Christian, friends, they feel Modi and Yogi are very anti-Muslim, anti-Christian and all that stuff. So I said, look, all that is rubbish. Modi as a prime minister
has done more for the Muslims than for Hindus. And I gave him facts. And this is nothing new. I've been saying this for 2 years. On TV channels. Yes. In fact, the first time I said it, this guy had tweeted saying that should people really know whether Modi has actually done more for Muslims, what would... So I said the same thing, and I quoted a BJP leader politician whom I had talked to, because I used to get really angry when, India is demeaned. Whenever you say कि India में Hindu nationalists Muslims को मार रहे हैं, Christians को मार रहे हैं, all this, I feel bad, yeah, because India is being demeaned. India is being portrayed as a place where minorities are under threat and lynched and all that stuff. So I very irately talked to this guy. I said, why don't you bloody correct this fake propaganda that Modi is against Muslim? Modi has done more for Muslims than for Hindus. So he said, look, this Hindus shouldn't know. He said it very playfully in a very, that fashion quip that, that Modi has actually done more for Muslims than this thing, because our core constituency is that. And he said, "Aankh lagi rehni chahiye." Aankh. So what he meant was, Eyes. Eyes should be shut. They should keep sleeping on this. Aankh Lagna Eyes is Wide Shut was a Tom Aankh Cruise is- movie. No, Aankh Lagna is a It wasn't muhavra. Aankh lagi rehni chahiye. And this is what I said. And then next thing I know is people are writing articles on aag lagi rehni chahiye. So please, it is Let the aag. fire keep burning. Let the fire. So Okay. Up to, if you keep So a pronouncing Tamilian- it wrong, Yeah. keep saying ark. See, So what is a- how he is a has Tamilian a problem pronounce with a Madrasi speaking Hindi. Look, Chennai speaking. Aankh Chennai or speaking. aag. So It's not another aag. Tamilian is correcting a Tamilian just So for the neither record. of you are Tamils. Yeah. You're both Punjabis. Yeah. How am I Punjabi? What anybody You- who lives in Delhi is a Punjabi. That's true. I agree with that. I agree with End of that. the story. Either you are a Punjabi or you are a wannabe Punjabi. No, Because I'm neither. you aspire to be one. No, I don't. Look He at the aspires to be bling in Lal. your life. The bling in your life is so Punjabi. No, how is it Punjabi? What else is it here? What's So blingy his about bling it? is fake Louis Vuitton Yeah. and Mount Blanc. With a K. He is such a big Punjabi. Channel. He even bought a BMW. Channel. He even bought a BMW because he's such a big Punjabi. That's Only true. Panjus buy BMWs. Who else buys a BMW? No, who says that? But I also Punjus drive a only buy BMW. Audis. Audi. Audi and Mercedes. Sadda Audi. So anyway, just to Sadda finish Audi that, or Sadda Mari Sadi Bhens. just to finish Aye, that, guys, I clarify now. Okay. That it is aag lag. Aankh. Sorry. Aankh lagi, not aag lagi rehni chahiye. Put, issue should be Okay, kept but on the let bottom. me But ask it was a very nice podcast. Yeah. He I Anand think spoke it's very nicely. Abhijit has gone on that podcast too, Yeah. and spoke about various issues and simplified. अरे पहले तो congratulations, किताब निकली आपकी. Thank you. It's So coming out next that's month. Many also congratulations. What was the release date? Today? No, next month. It's coming on. हाँ. We'll have a little launch for you in Pune and Mumbai. Wonderful. That I'll do. Thank you. But that's also आँख वाली topic. So फिर से हिंदू. Should I speak in English or Hindi? I won't speak. In Tamil or English, I can. We'll speak Tamil, right. we'll put Speak subtitles. Speak Tamil. We'll put subtitles down. Or you can speak in Punjabi. Just don't ask 30 seconds more, 30 Punjabi seconds more, bhi 30 aandi hai. seconds more. ऐसी गल नहीं Let's है. get to the Punjabi in the room, which is that ro khanna wali baat. You both love him. Sushant He and loves him. He was almost about You to have destroy his completely ripped him apart. He's looking for you actually. He's hunting Every for you. time the guy would come up with some clarification, he would go and dig up the archives and come up with counter Yeah, clarification. did you see his latest tweet on the Khalistan thing? Listen, but Smita, that is exactly the problem. This kind of equivocation which many of these guys do, that no, this is wrong, but this is also allowed. Would they allow this kind of stuff in their own countries against their people? They would never allow this kind of nonsense. Killing diplomats. Can you believe it? And America needs to crack down on this nonsense. Threatening diplomats, basically painting a target on their back. Yeah. And Making the details public. Again, this I was telling somebody, I said this is a modus operandi of the Pakistanis. They used to do it with the Americans in Pakistan when they would give the names and the pictures of the CIA and other American officials and paint a target on their back. True. This is exactly what the Khalistanis have done. And for the Americans and for the Brits and for the Canadians, and the Canadians are particularly, bad on this. Thank you so count. much. I don't know. They keep saying it's not acceptable, but clearly it is. But why is does it Khalistan, dangerous? This is what I want. Very dangerous. Why is Khalistan always portrayed as Indian Punjab when it's the Pakistanis asking it? Why can't they have some part of Pakistan? Because the and- Pakistanis are funding most of these guys. Right. And the thing is that the base was always made into Pakistan. True.
to carry out their operations and carry out their activities. A lot of recruitment has taken place from inside Pakistan. Whenever the jathas go out there for religious pilgrimages, there is invariably, there are the Pakistanis will incite them. They will call Khalistanis. There will be speeches organized by Khalistanis. There will be all kinds of other shenanigans which these guys do. And so the moment these guys start saying that actually Lahore is going to be our capital, Right. they lose patronage, won't they? So So you clearly. remember during the Kashmir insurgency, Sikhs were never attacked in Kashmir except that one massacre. That was Correct. Bill Clinton Chitty was- Singhpura, Chitty yeah. Singhpura. and that was a tactical mistake. That was Their strategy false flag was or something, to keep God knows what. was to keep two insurgencies running at the same time, The Sikh insurgency and the Kashmir insurgency running at the same time. Now remember, in those days the Sikh community wasn't very rich. Right. They go off to Canada and America and things like that and make the lots of the money. And now they are telling like the Pakistan ki you do the fighting, we'll do the paying. Right. And Pakistan needs the money anyhow. Pakistan desperately needs the money. It's a hitman available on hire all the time. Exactly. Except it's a third grade hitman. Well, I mean, Why isn't the NSA or the government acting more tough? I mean, they haven't summoned the Canadian ambassador. They Why have hasn't, summoned why the hasn't ambassador. Rahul Gandhi said the anything American, about this? जिस दिन वो प्रधानमंत्री बनेगा उससे भी सवाल पूछेगा. yeah, Why yeah, not yeah, Rahul you know, Gandhi said stop. मतलब ये नहीं, क्या- देखो, अरे नहीं, Prime Minister गलत बात है. ये गलत है नहीं. Manish Tiwari talked about it, right? तो कांग्रेस का Oh, ही है ना his वो. father was killed. And his father was killed, Yeah, professor. his So why father can't was Rahul Gandhi killed. talk He about should it? and he has. When has he? He's spoken quite a bit. He He said hasn't. that he has. Not said once. No, Manish Tiwari lost his father to that. And terrorism. Rahul lost so, his grandmother to Sikh. to Sikh. Yes, yeah. which so is all why the more him not reason opening he his should, mouth he should is speak even up. more. And even now, the Gandhis are absolutely the ones who are the most popular amongst the national leaders in Punjab. Even more popular than the Prime Minister is the Gandhis. Or maybe that's why they're on the hit list or something like They that. are. So they, but you know, I just want to read out the tweet of this Ro Khanna. He says, I know Ambassador Sandhu and respect him. When I bring up human rights issues, he always engages with civility, thoughtfulness, and candor. This rhetoric puts diplomats in harm's way. It's dangerous and has no place in democracy. Free speech does not mean license to incite violence. Zarurat kya hai to give this apology in that You tweet? just condemn it Condemn it single-handedly. outrightly. That's true. Yeah. And the problem is that this is the kind of virtue signaling that this guy is doing. Huh. That I always talk about human rights also, Yeah. and by extension, trying to bring up that there are egregious violations of human rights in India. And it's not as though I'm turning a blind eye to it just because I organized the Modi this thing or I was one of the He leaders. needs a double dose of Abhijit. Huh. So we need to unleash him once again. Once more. And you almost ended his career. Tell me something. Wasn't he pleading with somebody? Yeah. He was. Let loose the dogs of war. Wasn't he pleading with somebody Bring out that the please gimp. ask this guy to keep बड़ा quiet डर or लगता something? है, Yeah. that if this guy goes against So me he's ever- asked a lot of people to ask me to shut up silently on the side, but whatever. He But did, it's no? not just him, right? I mean, there are a whole bunch of people who do this. When it comes to Khalistan, they are either so terrified that, they live in... You're actually eating samosa with chopsticks. Yeah, I love it. I don't like my hands getting dirty. Bichara Xi Jinping jo hai, wo soch I don't raha. like to make my hand dirty. I'll eat it with a fork. Yeah, you want a fork here. I'll eat it with a fork. Thank you. There's a Chinese song that's come out, which is meant to be Chinese Bollywood. It's called Tian Shu Girl. Tienxu. Oh, Tian usko Shu Girl. folk se And sharp. it's the Chinese version of Bollywood music. Okay. Okay. It's fantastic. Acha, let's get on Is it like to- chicken 65 and chicken Manchurian? Yeah, kind of. What we did to that I chicken thought Manchurian, chicken- I thought Tian chicken Shu Girl 65 did too. was a Hyderabadi. South Indian. Hyderabadi. But the chicken Manchurian, the Or chili is it chicken. inspired by the Chinese food? It is inspired by Chinese food. Chicken 65 is in all Chinese restaurants. No. Chicken No. 65 is not. Chicken It's- 65 is it's totally Indian Chinese. It That's it true. originates from something called Arcot chicken. Correct. And I know this because in Arcot we used to get it before Chicken 65. Oh, became please. Just to Now clarify, you I'm make the out only Tamilian. vegetarian here. He's making it Tamil. Everyone please, else. No, actually, Abhi also after his Kerala. Please, it's not just chicken 65, it's paneer 65, Yeah. gobi 65, That's like true. gobi Abhi, Manchurian. are you a vegetarian now? There's paneer Manchurian. So we have two vegetarians. There's paneer Manchurian. Are you still vegetarian? You're breaking my heart. Why? He's lost 15 kilos, yeah. Yeah, No wonder you're amazing looking weight loss No journey. wonder you're looking so Yeah. nice. Tell us about it. Congratulations. Yeah.
So thank you. So There's a So glow why on were your you, face. so why by were the you way. WhatsApping me that you, where am I having brunch and you'll come there and all when you were eating vegetarian food? Sally, have had vegetarian vegetarian brunch. brunch. Dosa, idli to mil hi jayega na. वो सारा मिल जाएगा but He's going back to the So basics. you know it was वो सारा मिल जाएगा, actually but- fantastic this place. Non-vegetarians have a butt. Because they were very strict. You know, you can't bring leather in, you can't bring anything dead in, whatever. Correct. They do a full, and you might want to lose certain things, but they want you to lose certain other things. So imagine losing 12 kilos in the space of 14 days and then keeping it on because they change the complete metabolism and It's like clean a your insides Punjabi out. losing her infant on the airport. Yeah, 12 kilos. It really is. Okay, yeah, And you know, you feel so much better at the end of it. You're feeling much more energized. That's true. You're feeling motivated. And you need that 12 kilo loss. को नहीं कोई फर्क And पड़ रहा है. unlike He's talking jail, about this and I'm like you remember the eating last more weight loss samosas. program I tried was the Odisha jail weight loss That's true. program. Which wasn't a very healthy weight loss program. This is actually a super healthy weight loss program because it's like you're feeling great. You're feeling motivated. You're feeling motivated to keep that diet going. But you know, you're the not funny, craving the stuff. real important thing is you've maintained it. It's been what, a month now since you came back? A month Yeah. is not maintenance. Maintenance is 1 year later. After 1 year, we'll जब December वाला You're just होगा ना हमारा jealous. podcast, Sushant ji, उसमें you're just- देखेंगे. But हम Of लोग course I'm samosa- jealous, then yeah. the next podcast It's he a will be like no-brainer, me. I'm He will jealous, be yeah. like me. नहीं I'll हम be लोग like him. All समोसा with the- क्यों खा रहे हैं समोसा कॉकस की वजह I'll be से like you without Right. the after hair. what Without the hair. We are going back to the back samosa to the concept. samosa caucus So will you please. have the Can hair we or not talk have? about can we talk about PM Modi's visit where he talked about the samosa caucus? In that honor we are eating samosa और किसी ने true. हम nationalist हैं इसलिए हम samosa You know, they खा should रहे be हैं. saying, पकौड़े भी they should be बोले saying थे जब तक बहुत रहेगा बार। समोसा में आलू तब तक रहेगा बिहार में लालू. Was that visit super successful as many are portraying it? I think so. I think it was very I think it was average. You disagree? I think it's very average. I think we haven't yet signed the engine deals. I haven't seen that. They've spoken about it to HL. It still hasn't been signed. It's only coming through sources. But I really hope the drones come through. I think the pricing Navy is- really needs So it. the drones, they I very No, I'm talking explicitly about Modi's stated. visit, not Rahul's visit. I'm talking about Modi's visit. Is Rahul getting the drones and is Rahul getting the drones? So Or the Rahul's engine? visit What was is Rahul successful. getting? Rahul will get India together with Pyar Mohabbat. Oh, प्यार की दुकान. He's getting a प्यार की दुकान. नहीं प्यार की दुकान. From भाई America? तू मेरे को From ये बता America, किस India. दुकान में प्यार बिकता है अगर प्यार मैं बेचा बता जाता दूं है की तो वो दुकान प्यार हो ही नहीं में, सकता मैं है बता तो सकता हूँ कहाँ पर दिल की बिकता है दुकान लेकिन हाँ, की no, दुकान don't. में. This दिल is की a दुकान में. this is a But- family podcast. Yeah. Sushant Plus, UP experience. Kanpur में दुकान has another meaning, so please be very careful about it. As he said, it's a family podcast. But let's go back to the To visit. the visit. Yeah. Huh. With the jet engines, did you notice there was nothing official? It was all sources say this, sources Yeah. say that. Nobody was willing to come on the record. Okay. As opposed to the drones, which they came on record. I initially didn't like the deal, but you know, once you dive into it, it's a good deal. Is it paradigm changing for India the way it was portrayed? No. There was nothing paradigm changing out here. Modi was doing this fellow a favor by going there and showing him. Because remember, Trump got the highest Indian votes that any Republican has ever gotten. So it was kind of him So going let there. me and- rephrase it. I mean, sorry to interrupt. I think this was the first time that America did not preach us about human rights. No, and all. wrong. And that was the problem. As gracious as Modi was to Biden, Biden and the Democrat Party were completely ungracious. And not just that, the White House itself was completely ungracious, and I'll tell you why. First was these three, क्या कहते हैं उनको हिंदी में? Vetals, boycotting the Prime Minister's AOC, speech. Ilan and... अरे वो तीन वेताल. Jaipal. And Pramila Jaipal actually looks like that Vikram or Vetal ka jo aata tha na TV serial. Please, She actually, I mean, I invite our viewers to actually go check it out. She looks like Vikram and No, the but Vetal. I don't think the boycott really. That mattered, No, but yeah. see, the boycott didn't matter. No. Then deliberately vitiating the atmosphere, getting Behind those closed 70 doors is one fine, second, yaar. 1 second, let me finish. 70 people signing that letter, all Democrats. Barack Obama giving that, though that was his own politics playing out there. He's trying for a palace coup with Michelle Obama against You Biden. think Biden had 1 something second, to do let with me it? finish. Then Biden had the right to call the first journalist. Tell me if Biden comes to India and we get a Russian journalist who's just become a naturalized citizen to ask about his pedophile son and the granddaughter he doesn't want to accept. How would Biden react? How would the White House react to it? You get a daughter of a Pakistani.
the great-granddaughter of Syed Ahmad Khan, to ask the question. You know exactly what the question is going to be when it's given to a Pakistani. Just because she's become American doesn't change squat. Or she's worn a Indian cricket team I t-shirt. think when Biden comes here, the first question should go to an RT journalist, an RT or a Sputnik journalist, just for fun. Achha, even And- if wait, she what asked was- the what was- one question, second. Then Abhijit, what Wait, happened I think the after Prime that? Minister answered wasn't fine. wasn't the Indian embassy saying this is just one second? Who is the journalist? Wasn't that selected? Of course, it was selected. was. Biden So- called. It was predetermined by Biden who So would what be was selected. our embassy doing? You can't believe- reject. How So there can are you two can't? questions. So I asked the question during Manmohan Singh's state visit, right? What happens is that the American side gets 1 or 2, depending on what the decision is, that 2 and 2 or 1 and 1. So if it is 2 and 2, then both the American journalists are selected by the American side. Both the Indian journalists are selected from the Indian side. The prime ministers and the presidents don't know what the questions are, but they know the person selected. Once the Americans select the person, that person can ask a question of their president and our prime minister, or only ask their president. It happens in Hyderabad House too. When we have state visits, they are selected. Sometimes, the most humiliating thing was when the American guy wouldn't even bother to ask our prime minister a question. Then he used to feel that, yeah, तेरे पास chance है और तू पूछता नहीं है. The only question they always ask is, they used to ask is Kashmir. No, so So sorry. one sorry, second. just- We sorry, got okay, one yeah, second. please, We please, got huh. Veiled. Then what happens is, she doesn't get trolled. She gets trolled when a certain fact checker publicizes the fact that nobody knew about her, that she's Sir Syed Ahmad Khan's great granddaughter. Then the trolling goes through the What, roof. supposing she was Then- Syed Ahmad Khan's great-granddaughters, we should have all genuflected before her. Exactly. Well, I mean, as if What it's does that some, mean? as if it's some Khandani And he wasn't a very inheritance. great man considering his ideology. He was a complete and- piece of trash, and but that's his a different bigotry. matter. So, But then He's what quite a happens bigot. is, Yeah, John exactly. Kirby, who's the spokesperson, comes and says, "Oh, we condemn this trolling." This when his own people have gone and trolled, like that Taylor Lawrence, who he loves so much, that woman, she chased up that libs of TikTok woman and exposed her family and this and that. वो सब trolling नहीं था. Then Karine Jean-Pierre, when she's not even asked a question, decides to append an answer to a question she's not been asked to a question she has been asked. That's the spokesperson, KJP. So, I think it was... अफ्रीकन उसके पीछे पड़ा हुआ है जूते लेके. So I think it was a very, Exactly. very deliberate attempt at, I don't think it was innocent, but 100% kudos to Modi. He carried it off very, very he well. He just answered it fine. I That's think what the I answer was very unflappable. good. I honestly, it was I may have motherhood chosen- and apple pie, but still it was okay, fine. Yeah. No, he gave a, You he can't- gave a generic answer. What? Exactly. Why would he get into specifics? He's You not don't getting need to get into specifics.